హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో వైజాగ్ వచ్చిన తర్వాత నేను ఆ నెక్స్ట్ డే అయితే వ్లాగ్ షూట్ చేశాను. బట్ ఆ నెక్స్ట్ డే భయంకరమైన వర్షం పడింది. మాకు మోర్ దెన్ 12 అవర్స్ పవర్ లేకపోవడం వల్ల, మొబైల్లో ఛార్జ్ లేకపోవడం వల్ల నేనైతే వ్లాగ్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు అంటే ఇది 2 days బ్యాక్ వీడియో అనమాట. సో 2 days బ్యాక్ ఏంటి, నేను వైజాగ్ నుండి వచ్చాక అప్పటికి నేను కల్కి కారు తయారు చేస్తున్నాను కదా. సో దానికైతే బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఎందుకంటే రామ్ మందిర్ బిగ్ సైజ్ ఆర్డర్ నాకు చాలా సడన్గా వచ్చింది అండ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. సో అందుకనే ఫటాఫట్ నేను రామ్ మందిర్ అయితే స్టార్ట్ చేసేసాను. సో కల్కి బైక్ అంత ఎమర్జెన్సీ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. సో అన్ని డ్రాయింగ్స్ అన్నీ వేసుకున్నాను, మెజర్మెంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది నా టెంప్లెట్ అనమాట. నేను ముందుగానే గెస్ట్ చేశాను రామ్ మందిర్ ఫ్రీక్వెంట్గా ఆర్డర్స్ వస్తాయని. అందుకే నేను ఆల్రెడీ టెంప్లెట్ డ్రాయింగ్ వేసుకున్నాను విత్ మెజర్మెంట్స్. సో దాన్ని బట్టి ఫాలో అయిపోయాను. సో ఇదేంటంటే డబుల్ సైజ్ అనమాట. ఇక నా ఇది వరకు రామ్ మందిర్ సైజ్ కంటే ఇది డబుల్. సో ఇలాంటి పీసెస్ని నేను 4 ఇప్పుడు డ్రా చేయాలి. 4 డ్రా చేసుకొని కటింగ్ కూడా చేయాలి. సో 4 పీసెస్ అయితే ఇలా ఉన్నాయి. నా దగ్గర అయితే స్టాక్ ఫుల్గా ఉంది, రా మెటీరియల్ స్టాక్. నేను ముందుగానే ఎక్కువ పెట్టుకున్నాను. నాకైతే ఆర్డర్స్ వస్తాయని ముందుగానే తెలుసు. సో గెస్ట్ చేసినట్టుగానే వస్తున్నాయి. సో కింద చూసారా డ్రాయింగ్ కిందన ఉంది కదా, అదేంటంటే టాప్ లేయర్ అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ అయితే 5:40 వరకు వర్క్ చేశాను. సో ఇక్కడ వరకు అయింది. ఇదంతా స్ట్రక్చర్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్ స్ట్రక్చర్. ఇది టోటల్ బేస్, ఆ ఫోమ్ బోర్డ్ టోటల్ బేస్. దాని మీద ఈ షీట్ వస్తుంది, దాని మీద ఈ షీట్. ఇదేంటంటే టైల్ ఎఫెక్ట్ రావడం కోసం అలాగే గ్రూవ్స్ క్రియేట్ చేశాను అనమాట, స్క్వేర్ బాక్సెస్. సో దాని మీద ఈ పిల్లర్స్ వస్తాయన్నమాట. సో ఈ పిల్లర్ వర్క్ కూడా ఆల్మోస్ట్ సగం అయితే అయ్యింది. సో చెప్పాలి, నాన్ స్టాప్గా వర్క్ చేసినా కానీ ఇంత అయింది. కటింగ్లోనే ఎక్కువ టైం అయిపోతుంది. సో ఆ రోజు ఈవినింగ్ ఏమో అరౌండ్ 6:30కి అలాగా నేను పొలం పని స్టార్ట్ చేశాను. పొలం పని యాక్చువల్లీ 2 days అయిపోయింది నేను పొలం పని చేసి. సో ఇంకా లేట్ చేయకూడదు, ఎందుకంటే వర్షాలు ఉన్నాయట. వర్షాలకు ముందే నేను ఈ బట్టలన్నీ ఎత్తేసుకోవాలి, లేదంటే వర్షం పడితే చాలా కష్టం. ఈ వర్క్ నాకు ఇంకా డబుల్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ చిన్న ప్లేస్ కోసం మళ్ళీ ట్రాక్టర్ని పిలిచి దున్నించడం గట్రా చేయలేం కాబట్టి. బట్ అనుకున్నదే అయింది. ఆ రోజైతే భయంకరమైన వర్షం పడింది. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. అండ్ ఈవినింగ్ 7కి పవర్ పోయి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10-10:30కి పవర్ వచ్చింది. సో అందుకే వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఎడిట్ చేయడానికి కూడా మొబైల్లో నాకు ఛార్జింగ్ లేదు. సో మార్నింగ్ అయితే క్లిప్ ఇలా ఉంది. చాలా భయంకరమైన వర్షం పడింది. చూసారు కదా, నిన్న నేను అది కొంతవరకే ఒక 1/4 ఆఫ్ ది పార్టీ నేను బట్టి ఎత్తాను. ఇంకా మిగతాదంతా అలా ఉండిపోయింది. ఇప్పుడు అంతా చాలా కష్టంగా ఎత్తుకోవాలి. ఆ చిన్న పీస్ కోసం నేను ట్రాక్టర్ని రమ్మని చెప్పలేను. సో బై హ్యాండ్ నేను అదంతా చేసుకోవాలి. బట్ ఎండాలి, కొంచెం నేలంతా ఎండేంత వరకు అయితే పొలం పని ఉండదు. అండ్ నాకు కూడా రామ్ మందిర్ అర్జెంట్ ఆర్డర్ కాబట్టి నేను డే అంతా ఇంకా దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అయింది, బట్ పర్వాలేదు. మొత్తం పొలం అంతా అయితే పచ్చగా అయిపోయింది. చాలా తడిగా చాలా బాగుంది, కూల్గా ఉంది. సో ఇదేదో నాకు కొత్త సెటప్. నేను షెడ్లో కూడా కాదు, మా వరండాలోనే వేసుకున్నాను. సో ఒక ఐరన్ బ్లాక్ దొరికింది, దాని మీద నేను ఇలాగా ప్లాంక్ పెట్టుకున్నాను. అండ్ మధు నా కోసం డ్రాగన్ ఫ్రూట్ కొన్నది కదా, సో దాని సీడ్స్ని అయితే నేను ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రూట్ వెండర్ని అడిగాను, భయ ఈ సీడ్స్ వేస్తే వస్తాయంటే వస్తాయి భయ, మేము వేసామని అన్నారు. సో వై నాట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి నేను సీడ్స్ అయితే సపరేట్ చేస్తున్నాను, వేద్దామని. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చూద్దాం. నాకైతే డ్రాగన్ ఫ్రూట్ అంత టేస్టీగా అనిపించలేదు, బట్ స్టిల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 1-2 మొక్కలు వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. చుట్టూ గ్రీనరీ. అండ్ నా టేబుల్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నా టేబుల్ దగ్గర కూర్చుంటే నాకు. అండ్ గ్రే కలర్ ఏంటంటే ఫ్లోరింగ్కి యూస్ చేస్తున్నాను. సో ఆ ఫ్లోర్ అంతా ఇప్పుడు అది పెయింట్ చేయాలి. అండ్ దీనికి ఏంటంటే చిన్న రామ్ మందిర్కి అయితే చేయలేదు, బట్ పెద్ద రామ్ మందిర్కి అయితే నేను ఫోమ్ బోర్డ్ సపోర్ట్స్ కూడా ఇచ్చాను. ఎవ్రీ పిల్లర్కి నేను అతికించాను చూడండి. అండ్ బాటమ్ అంతా నేను పెయింట్ వేసేస్తాను ముందుగానే, ఎందుకంటే ఇది పట్టుకొని పెయింట్ వేయడానికి చాలా కష్టంగా ఉంది. చూసారా ఎలాగా ఫ్లెక్సిబుల్గా చాలా సెన్సిటివ్గా ఉందో. సో దట్ ఏంటంటే బాటమ్స్ అంతా పెయింట్ చేసి దాన్ని స్టిక్ చేశాక దానికి స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు పెయింటింగ్కి కొంచెం ఈజీ అయింది. సో నేను అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయింది, వర్కౌట్ అయింది. సో ఆ రకంగా పిల్లర్ వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ చూస్తున్నారు కదా, కంపారిటివ్ ఇదేమో డబుల్ సైజ్ అనమాట నా ప్రీవియస్ రామ్ మందిర్కి. అండ్ టైం ఏమో 9:40 అయింది. ఇక్కడతో వ్లాగ్ కోసం అని చెప్పేసి నేను ఈ ఎండ్ క్లిప్ షూట్ చేస్తున్నాను, బట్ 11 వరకు అయితే నేను వర్క్ చేస్తాను. అది నెక్స్ట్ డే వ్లాగ్లో వస్తుంది. సో ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇది దాని టాప్ వస్తుంది, అది కూడా ఇప్పుడు పెయింట్ చేయాలి. ఇప్పుడు పెయింట్ చేసి పడుకుంటాను.
చూస్తున్నారు ఇది రామ్ మందిర్ మొత్తం 3 ఫ్లోర్స్ అనమాట. సో 1 ఫ్లోర్ అయితే అయిపోయింది అండ్ ఇంకో ఫ్లోర్ అండ్ ఇంకో 2 ఫ్లోర్స్ చేయాలి. సో కంపారిజన్ కోసం పక్కన పెట్టాను. దీనికి ఎగ్జాక్ట్ డబుల్ సైజ్ అనమాట అది. మీకు మెజర్మెంట్స్ కావాలంటే టెంప్లెట్ ఎవరికైనా కావాలన్నా నేను షేర్ చేస్తాను. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను గైస్. బై, టేక్ కేర్.